ఈరోజు డాన్స్ చూడాలంటే టీవీ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సెల్లోనే రకరకాల డాన్స్లు, అలాగే కొరియోగ్రాఫర్ డాన్స్ కావాలన్నా చూసుకోవచ్చు. చాలామంది పిల్లలు డాన్స్ సెల్లో చూసుకొని నేర్చుకుంటున్నారు కూడా. అయినప్పటికీ ఒక డాన్స్ మాస్టర్ దగ్గర ఒక డిసిప్లిన్గా నేర్చుకోవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి అభివృద్ధి వేరే రకంగా ఉంటుంది. డిసిప్లిన్ తోటి అలాగే 10 మంది కలిసి చేయడం కూడా జరుగుతుంది. 10 మంది కలిసి చేయడం అనేది ఆ పిల్లల ఒక యునైటీని చూపిస్తుంది. ఎందుకంటే సింగిల్గా ఇంట్లో చేయడం వేరు, ఒక 10 మందితోటి కలిసి ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అవైలబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ డెవలప్ అవుతుంది. నేను మిగతా వాళ్ళతో ఏ విధంగా అడ్జస్ట్ అయి ఉండాలి, వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ పాటించుకుంటూ నేను ఏ విధంగా అడ్జస్ట్ అవుతే బాగుంటుంది అనేది చిన్న వయసులోనే వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో డాన్స్ క్లాస్ అనేది ఒక డాన్స్ నేర్చుకోవడము, రేపు డాన్స్ నేర్చుకొని ఒక వేదిక మీద డాన్స్ చేసుకోవడం మాత్రం కాదు, డాన్స్ వల్ల వాళ్ళ సైకాలజికల్ ముందుకెళ్తుంది. అలాగే ఒక కొరియోగ్రఫీకి వాళ్ళు లిమిటెడ్ అవుతారు, స్టెప్స్ ఏ విధంగా ఏ టైంలో చేయాలని అర్థం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ మనసులో కూడా ఒక కలెక్టివ్ ఎఫోర్ట్ వల్ల ఒక మంచి ఐటమ్ అంటే రేపు లైఫ్లో కూడా 10 మంది కలిసి చేస్తే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అనే ఒక భావన కూడా వాళ్ళు ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా కలిసి చేయడం వల్ల రేపు లైఫ్లో డాన్స్ మాత్రం కాదు, ఒక వ్యవస్థని నడిపించడము, లేకపోతే ఒక బిజినెస్ చేయడము, లేకపోతే ఒక మంచి సంస్థని నడిపించడము, కలెక్టివ్ ఎఫోర్ట్ కూడా వాళ్ళు చిన్న వయసులో నేర్చుకుంటారు. సో డాన్స్ వల్ల ఎన్నో ఉపయోగం ఉంటుందని మన సొసైటీకి తెలుసు. అందుకోసం ఈ డాన్స్ క్లాస్ కూడా సక్సెస్ అయ్యి దాదాపు 40 స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయినటువంటి డాన్స్ క్లాస్. సో వీరు మాస్టర్ ఇక్కడ మిర్యాలగూడలో చాలా ఏరియాలో క్లాసెస్ నడుపుతూ మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వస్తున్నారు. కొన్ని స్కూల్లో పార్ట్ టైమ్గా డాన్స్ కూడా నేర్పిస్తున్నారు. సో ఐఎమ్ హియర్ టు greet him well, and also I give him all kinds of prosperous and development in his efforts tomorrow. And I am here to greet our choreographer also. He is also well known. I am very happy to acknowledge my happiness and pleasure for being here with him. And also we people like dance and all. ప్రిన్సిపల్ జయరాజన్ సార్కి నమస్కారాలు, పేరెంట్స్ అందరికీ నమస్కారాలు, చిల్డ్రన్స్ అందరికీ నా బ్లెస్సింగ్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను కూడా ఇదే పిల్లలు కూడా వాళ్ళని ఇక్కడే స్కూల్ కాలేజీ అంతా ఇక్కడేనా, కాకపోతే మా సొంతూరు కాలేజీ దగ్గర సెలమాడి చిన్న విలేజ్. ఈ స్కూల్లోనే మా మామయ్య కూతురు ఇద్దరు చదువుకున్నారు. నందికొండ చంద్రయ్య సార్ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఆ చంద్రయ్య సార్ వాళ్ళ మేనాలు ఉంది, ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరింగ్ అయ్యారు ఇదే స్కూల్. పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది డ్యాన్స్ అంటే అవాయిడ్ చేయడం, డ్యాన్స్ అంటే ఎందుకు, చీప్ డ్యాన్స్, ఇంకా డ్యాన్సులు చేస్తున్నారు. కానీ ఆల్రెడీ సార్ చెప్పేశారు, నేను చెప్పాలనుకున్న చాలా పాయింట్స్ సార్ చెప్పేశారు. ఫిజికల్ యాక్టివిటీస్ మెయిన్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కానీ అది ఏదైనా కావచ్చు, డ్యాన్స్ కానీ స్పోర్ట్స్ కానీ, వాళ్ళ ఒక ఎనర్జీ, ఒక తెలియని ఎనర్జీ పాస్ అవుతుంది బాడీలో. దానివల్ల అది స్టడీకి కూడా ప్లస్ పాయింట్. చాలా మంది పేరెంట్స్ ఏమంటున్నారు, డ్యాన్స్ అంటే దాని టైం పాస్ వెళ్ళిపోతారు, చదవాలనుకుంటారు. అది రాంగ్. డ్యాన్స్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ షార్ప్నెస్ ఉంటుంది. సిటీలలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు 24 ఇప్పుడు స్టడీ మానసికంగా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి చదువుకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళ మైండ్ షార్ప్, స్టెప్స్ కూడా డ్యాన్స్ కూడా ఒక మెమరీ పవర్ లాంటిది, అంటే గుర్తుపెట్టుకోవడం మనం. అలాగే చదువుకి అది చాలా ప్లస్ పాయింట్ అయితే నాకు ఒపీనియన్. తమ్ముడు చాలా హార్డ్ వర్క్. మామూలుగా డ్యాన్స్ మేము విరాళలో చెప్పినప్పుడు ఎవరు లేదు. తర్వాత మా జనరేషన్ మేము ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తమ్ముడు మెల్లగా అటెండ్ అయ్యి కొన్ని స్కూళ్ళలో చాలా మంది విద్యార్థులని చాలా మంచి తీర్చిదిద్దాను. ఇంకోటి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా పుష్పభూమి 2 అని ఒకటి సాంగ్ రిలీజ్ అయింది. అందులో నేను ఆ మూవీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు పిల్లల కోసము, అంటే దానికి ఒక 200 మెంబర్స్ పిల్లల వరకు కావాలి. అందులో చాలా మంది బెస్ట్ డాన్సర్ని మేము చూసి
చూసి సెలెక్ట్ చేసి చేసాం. నేను మన వీరికి కూడా కాల్ చేసి మన విరాళంలో ప్రతిభమైన విద్యార్థులు ఎవరైనా సరే డ్యాన్స్లు నాకు వాళ్ళని ఎంతమంది కూడా నేను దగ్గర అవైలబుల్గా పంపించాను. ఒక బెస్ట్ డ్యాన్స్ అన్ని నాకు ఒక 5 మెంబర్స్ పంపించారు. మన పుష్పక సినిమాలో వాళ్ళ పిల్లలు చేయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇదే విధాలుగా చదువుకొని ఇదే విధాలుగా రావడం చాలా చాలా హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రోగ్రామ్ పెట్టి కూడా మన స్కూల్ తరఫు నుంచి పిల్లలకి ఎవరికైతే ఎక్కువ అయితే మోటివేషన్లో ఉన్నారో, ఎవరైతే బాగు చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా కొద్దిగా ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలోకో లేకుంటే సినీ ఫీల్డ్లోకో పంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. Come and give a simple speech to our children. I am requesting you. I am very happy to see you, sir. I am very passionate about dance, so I really thankful to this dance studio. Thank you, sir. I love dance in life. Dance is a one part. Thank you, choreographer Veeru sir and Chandra sir. I really love dancing and I would not know what I would do without it. Dance is one of the major things that defines my identity, and it is an interest that had become so meaningful that without it my application to be incomplete. Thank you. I requesting again, ma'am or sir, whatever, whoever it may be, come and speak a few words about this dance class. సమ్మర్ డ్యాన్స్ క్లాస్ అనేది చాలా చాలా మెడిటేషన్. అందరూ మన టైంపాస్ అనుకుంటుండే కానీ బోత్ ఆఫ్ యూ దీక్షలో కార్తీక మాసం దీక్షలో 41 days దీక్ష ఎట్లా చేస్తారో ఈ 1 month చేసిన డ్యాన్స్
చాలా మోస్ట్ యాక్టివేషన్గా పిల్లలకు నేను మా పాపను చూసినానండి. చాలా చాలా మెడిటేషన్ ఇది. కాబట్టి అందరూ కూడా వీరు మాస్టర్కు, వచ్చిన గెస్ట్కు సార్కు, చంద్రశేఖర్ సార్కి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. వీరు మాస్టర్కి జై.